సర్వలోక నియామకులు, సర్వోన్నతులు, సర్వ సృష్టికర్త అయిన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశర ఆధ్యాత్మిక ప్రియులరా, ఈ రోజు నేను మీ ముందు మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మరి ఇరాక్ దేశం విడిచిపెట్టి తల్లిదండ్రులను, తన సొంత ఇంటిని, తన ఊరిని, తన ద్వేషాన్ని విడిచిపెట్టి మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు తన భార్యతో పాటు తన చిన్నాన్న కుమారుడు లూత్ అలైహిస్సలాం గారిని వెంట తీసుకొని దైవ మార్గంలో వలస వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఏ దేశంలో వెళ్ళినా గాని అక్కడి యొక్క అధికారులు, రాజులు, చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో ప్రజలను తమను దైవాలుగా, దైవంగా, దైవాంశ సంభూతులుగా విశ్వసించే దాని కోసం బలవంతం చేయడము, అదే విధంగా ఆ ప్రజలు వారిని దైవాలుగా కొలచడము, ఈ సంఘటనలన్నీ చూసినప్పుడు మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి మనసు చాలా కలిసివేయడం జరిగింది. ఆ విధంగా ఒక దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ దుర్మార్గమైన పాలకుడు బీబీ సారా అలైహిస్సలాం మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారి యొక్క భార్యపై చెడు చూపు పడడము, ఆమెను అనుభవించాలనే కోరికతో ఆమెను అలంకరించడము, ఎప్పుడైతే అతను దుష్ట మనస్సుతో ఆమెపై వ్యామోహం పడడంతో ఆమెను బలాత్కారం చేసేదానికి వెళ్ళినప్పుడు అతని చేయి కట్టెగా మారిపోవడము, అతని శరీరము సహకరించకపోవడము, ఆ విధంగా తన ఉద్దేశంలో వెనక్కి మరలి మాయమాటలు చెప్పి రెండవసారి కూడా తన కోరిక తీర్చుకునే ప్రయత్నం చేయడము, ఈ విధంగా చేసినప్పుడు రెండవసారి కూడా అతనికి పక్షపాతం రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆ రాజు దుర్మార్గుడైన పాలకుడు తన సేనలను, పోలీసులను మీరు మనిషిని తీసుకొని వచ్చారా లేదా దయ్యాన్ని తీసుకొని వచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇక దాని తర్వాత ఆ వ్యక్తికి తెలిసిపోతుంది ఈమె మహా గొప్ప భక్తురాలు, పుణ్యాతురాలు అని తెలిసిన తర్వాత తన సొంత కూతురు హాజిరా అలైహిస్సలాం అదే విధంగా సంపదను, మేకలను, ఒంటెలను, చాలా ధన సిరి సంపదలను మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారికి కానుకగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన కనాను నగరంలో, పాలస్తీనా ప్రాంతంలో నివసించేటప్పుడు ఆయన ధర్మ సందేశాన్ని వ్యాపింపజేయడం జరుగుతుంది. కానీ దురదృష్టవశాత్తు బీబీ సారా అలైహిస్సలాం గారికి పెద్ద వయసు వచ్చినప్పటికీ సంతానము కలగదు. ఆ విధంగా బీబీ సారా అలైహిస్సలాం గారి యొక్క అనుమతితో కానుకగా పొందిన బీబీ హాజిరాను ఆయన వివాహం అవడం జరుగుతుంది. ఆ విధంగా మొదటి భార్య కళ్ళ ముందే ఆమెకు సంతానం కలగడము, ఆ విధంగా మొదటి భార్యగా నాకు సంతానం కలగకపోవడము, అసూయతో ఆమె ఆగ్రహం చెందడము, అదే విధంగా ఈమెను అడవిలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించడము, అదే విధంగా దేవుని ఆజ్ఞ అయినప్పుడు మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు పాలు త్రాగే అబ్బాయిని, యవ్వనంలో ఉన్న భార్యను దేవుని ఆజ్ఞ మేరకు ఈనాటి మక్కా నగరం ఏదైతే ఉందో ఈ మక్కా నగరము దాదాపు 4000 సంవత్సరాలకు పూర్వము ఒక నిర్మానుష్యమైన ఒక ఎడారిగా ఉండేది. ఆ నిర్మానుష్యమైన ఎడారిలో విడిచిపెట్టే దాని కోసము దేవుని ఆజ్ఞ జరుగుతుంది. ఆ ఆజ్ఞను శిరసా వహిస్తూ మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు తన భార్య బిడ్డలని అక్కడ విడిచిపెట్టి రావడం జరుగుతుంది. ఆ విడిచిపెట్టి వచ్చే సమయంలో మమ్మల్ని ఎందుకు అడవిలో విడిచిపెట్టి పోతున్నారు అని అడిగినప్పుడు మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు వెనుకకు తిరిగి కూడా చూడరు. ఎక్కడ చూస్తే దేవుని ఆ విధేయతకు పాల్పడాల్సి వస్తుందో, ఎక్కడ అబ్బాయి పుత్ర ప్రేమ ఎక్కడ మనసులో వస్తుందో, భార్యపై జాలి దయా కలిగి ప్రేమ కలిగి ఎక్కడ దేవుని ఆజ్ఞకు అవిధేయత పాటిస్తాను అనే ఉద్దేశంతో ఆయన వెనక్కు తిరిగి కూడా చూడకుండా ఉన్నప్పుడు ఇది దేవుని ఆజ్ఞనా అని హాజిరా అలైహిస్సలాం గారు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు అవును దేవుని ఆజ్ఞ అని చెప్పినప్పుడు సరే ఆ విధంగా దేవుని ఆజ్ఞ అయినట్లయితే మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు, దైవమే మా సంరక్షకుడు అని తెలియజేసినప్పుడు చాలా దూరానికి వెళ్ళిన తర్వాత వెనక్కు తిరిగి మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు తన భార్య కోసము, సంతానం కోసము దువా చేయడం జరిగింది. ఈ విధంగా మహనీయ ఇబ్రాహిం అలైహిస్సలాం గారు తన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలను దేవుని మార్గంలో హరించడం జరిగింది. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించి సద్బుద్ధి కలగాలని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.